మనందరికీ ఉన్న సమస్య ఎయిర్ ఫాల్, డాండ్రఫ్, వైట్ ఎంట్రుకలు వస్తున్నాయి. కాబట్టి మనం ఇంట్లోనే మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే తయారు చేసుకొని మనం వాడుకోవచ్చు. మంచిగా జుట్టు కూడా బాగా పెరుగుతుంది, రాలకుండా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి మనం ఎయిర్ ఫాల్, డాండ్రఫ్ అంతా తగ్గించుకోవచ్చు దీంతో. మనకేమంతా వేరు వేరు వస్తువులు కాదు, మన ఇంట్లో ఉన్న వస్తువులతోటి చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చేద్దాము. ఇది అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మేము ఇంట్లో కూడా చేస్తాం కాబట్టి ఒకసారి చూద్దాం. అది ఏమేం కావాలో చూద్దాము. ఒక 100 గ్రాములు కొబ్బరి నూనె, 100 గ్రాముల కొబ్బరి నూనెకి 3 టీ స్పూన్లు మెంతులు తీసుకోవాలి. ఒక గుప్పెడు అంటే తెలుసు కదా, పిడికెడు, గట్టిగా పిడికెడు పట్టుకుంటే ఎంత ఉంటుందో అంత గుప్పెడు కరివేపాకు. అది కడిగి కొంచెం ఆరేటట్టుగా, తడి ఆరేటట్టుగా పెట్టుకోవాలి. ఈ 3 మనకు అవసరం అంతే, ఇంకెక్కువ ఏం అవసరం లేదు. వీటితోటి మంచిగా రోజు మామూలుగా మనం తలకి ఎట్లా కొబ్బరి నూనె పెట్టుకుంటాం అట్లనే పెట్టుకోవచ్చు. పెట్టుకొని తల స్నానం చేయాలని లేదు, ఏం లేదు. ఇప్పుడు అది ఎట్లా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ మెంతుల్ని మనం వేపుకోవాలి. ఎక్కువ మంట లేకుండా సిమ్లో కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకొని మనం వేపుకోవాలి. మాడకుండా వేపుకుంటే వాటి స్మెల్ బాగుంటుంది. మన కొబ్బరి నూనెలో కలిపితే కూడా మంచిగా ఉంటుంది, మాడిపోతే బాగుండదు. ఎట్లున్నా మెంతులు తొందరగా వేగుతాయి కదా. ఏగినాయి మెంతులు. ఇప్పుడు కరివేపాకు వేపుకోవాలి. మెంతుల్లో ఏగినాయిగా మంచిగా, ఇది ఇచ్చినాం కదా. కరివేపాకు ఉట్టిగానే, ఆయిల్ ఏది వద్దు, ఉట్టిగానే ఈ తడి పొడి అంతా పోయి కొంచెం పొడి పొడిగా మనకు మిక్సీలో వేసుకోవాలి కదా, ఈ తడి అంతా పోయేటట్టుగా వేపుకోవాలి. వీటిలో తడి మనం కడిగినాం కదా, ఈ తడి పోయి కొంచెం కరకరగా ఇట్లా కరకరగా అయ్యేదాకా వేపుకోవాలి. మెంతులు ఇవి కలిపి మిక్సీలో వేయాలి కదా, అందుకే పచ్చి పచ్చిగా ఉంటే బాగుండదు. కొంచెం పొడి పొడిగా అయితే బాగా మెత్తగా పొడి అవుతుంది. ఇది కరివేపాకు ఎంట్రుకలకు చాలా మంచిది. మెంతులు కూడా మనకు హెల్దీగా, ఆరోగ్యానికి మంచిది. తలకి పట్టిస్తాం కదా మెంతులు మిక్సీకి వేసి పెరుగు కలిపి. అట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా కుదుర్లకు బాగా, ఎంట్రుకలకు ఇట్లా కుదుర్లకు బాగా ఇట్లా బాగా రుద్దితే, ఆ ఎంట్రుకలు ఉండే కాడ రుద్దితే బాగా ఎదుగుదల ఉంటుంది, వైట్ ఎంట్రుకలు కూడా రావు. రోజు మామూలుగా మనం కొబ్బరి నూనె ఎట్లా వాడతామో అట్లనే వాడుకోవాలి వాటిలో కలుపుకొని. ఇప్పుడు గట్టిగా అయిపోయినాయి కదా, పచ్చితనం అంతా పోయింది కదా. ఇప్పుడు ఇది చల్లారినాక ఆ మెంతులు ఇవి కలిపి మిక్సీకి వేయాలి. ఇప్పుడు మెంతులు వేసినాం కదా, మెంతులు కరివేపాకు 2 మిక్సీలు వేయాలి. పొడి పొడి అవుతుంది కదా ఇది గట్టిగా. ఇప్పుడు మెత్తగా వేయాలి మిక్సీకి. దీంట్లో మనం కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. అంత మంచిగా కలిపి స్టవ్ మీద ఒక 2 మినిట్స్ పెట్టాలి సిమ్లో. ఇది వేడయ్యి ఇట్లా మరిగినట్టుగా మనకు పొగలు వచ్చినప్పుడు అమ్మట తీసేయాలి, లేకుంటే కొబ్బరి నూనె మాడుతుంది అన్నమాట. ఇట్లా కలుపుతూ ఉండాలి. కొంచెం సేపు కలిపి మనం ఒక 2 మినిట్స్ పెట్టేసి వదిలేస్తే అది వేడవుతుంది. ఇది కొంచెం ఎక్కువ నూనె కాబట్టి, 100 గ్రాముల నూనె కాబట్టి కొంచెం 5 మినిట్స్ అయినా పడుతుంది. చూద్దాం, వేడయ్యేదాకా వెయిట్ చేద్దాం.
మసిలిందనుకో ఈ పొడిలో ఉన్నది అంతా రసం అంతా ఈ నూనెకి పడుతుంది. ఇంకా మెత్తగానైనా పట్టుకోవచ్చు. మెత్తగా పట్టుకుంటే తలకు కూడా అట్లా నూనెలోనే కలిసిపోతుంది. ఈ రసం అంతా దిగి అంత మన కాయలు చూడండి ఎట్లా వచ్చింది గ్రీన్ కలర్గా అట్లా. ఇదంతే మన తలకు కుదుర్లకు బాగా బట్టి రుద్దిచ్చి కొసలకి బాగా రుద్దిస్తే మీకే దీని రిజల్ట్ తెలుస్తుంది. 1 మంత్లో తెలుస్తుంది. ఇంక బంద్ చేద్దాం స్టవ్. చల్లారినాక మనం బాటిల్లో పోసుకోవాలి. చూడు మంచి గ్రీన్ కలర్ ఎట్లా వచ్చింది. మనం కొనే ఆయిల్ కూడా ఇంతే. మనం ఇంట్లోనే మంచిగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన జుట్టు సమస్యని మనమే క్లియర్ చేసుకోవచ్చు.